స్కోడా కార్ల బిల్డ్ క్వాలిటీ అండ్ సేఫ్టీ గురించి మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అండ్ అందరూ అనుకుంటున్నట్టు స్కోడా కైలాక్ లో బ్యాక్ సీట్ అంత కంఫర్ట్ గా లేదా? హలో గైస్, ఈ షార్ట్ వీడియోలో స్కోడా కైలాక్ యొక్క కంఫర్ట్ రివ్యూ చూద్దాం. యాజ్ యూజువల్ గా ఫ్రంట్ సీట్ కి అండర్ థై సపోర్ట్, బ్యాక్ సపోర్ట్, లెగ్ రూమ్ అండ్ నీ రూమ్ చాలా బాగున్నాయి. ఫ్రంట్ సీట్ ని నా కంఫర్ట్ లెవెల్ కి అడ్జస్ట్ చేశాక బ్యాక్ సీట్ లో కూర్చున్నాను. అండర్ థై సపోర్ట్ అండ్ నీ రూమ్ బాగున్నాయి. బ్యాక్ సపోర్ట్ కూడా చాలా బాగుంది. బట్ లెగ్ రూమ్ మాత్రం కొంచెం దెబ్బేసింది. సబ్ 4 మీటర్ ఎస్యూవీ అవడం వల్ల కార్ లెంత్ తగ్గింది, దాంతో పాటు లెగ్ రూమ్ కూడా తగ్గింది. అండ్ బ్యాక్ సీట్ లో అటు ఇటు మూవడం కూడా కొంచెం కష్టంగానే ఉంది. 189mm గ్రౌండ్ క్లియరెన్స్ ప్రొవైడ్ చేయడం వల్ల కార్ ఎక్కడం దిగడం కూడా ఈజీగానే ఉంది. 446 లీటర్స్ హ్యూజ్ బూట్ స్పేస్ ఆఫర్ చేస్తున్నారు. నేను ఏదైనా కార్ రివ్యూ చేసేటప్పుడు మినిమం 2-3 షోరూమ్స్ తిరుగుతాను. ఆ ప్రాసెస్ లోనే హైదరాబాద్ షేక్పేట్ లో ఉన్న పీపీఎస్ స్కోడాకి వస్తే ఈ షోరూమ్ ని పర్మనెంట్ గా మూసేశారు. రీజన్ ఏంటని తెలుసుకుంటే సేల్స్ లేకపోవడం వల్ల మెయింటైన్ చేయలేక మూసేశారని చెప్పారు. కైలాక్ రిలీజ్ అయ్యాక ఒక్క హైదరాబాద్ లోనే ఇది రెండో షోరూమ్ ఇలా క్లోజ్ అవడం. యూరోపియన్ కార్ కంపెనీస్ ఇండియన్స్ మైండ్ సెట్ ని అర్థం చేసుకోవడంలో ఎక్కడో తప్పు చేస్తున్నాయి. మంచి ఇంజన్స్, డ్రైవబిలిటీ అండ్ బిల్డ్ క్వాలిటీ ఉన్న కార్స్ ఉన్నప్పటికీ సేల్స్ లో ఇప్పటికీ తడబడుతూనే ఉన్నాయి. చూద్దాం మరి కైలాక్ ఇండియన్ కార్ మార్కెట్ లో ఎలా పర్ఫార్మ్ చేస్తుందో. దీని మీద మీ ఒపీనియన్ ని తప్పకుండా కమెంట్ చేయండి గైస్. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఆటోమొబైల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.